సీతారామయ్య రాజు కావ్యాల మధ్య పోటీ పెట్టాడని, ఆ పోటీలో ఓడిపోతే రాజు కావ్యని ఇంటికి తీసుకొస్తాడని, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోతారని రుద్రాణి ద్వారా తెలుసుకున్న అనామిక ఎలాగైనా ఆ కాంటాక్ట్ని రాజు వాళ్ళ కంపెనీకి రాకుండా చేయాలనుకుంటుంది. ఇక జగదీష్ చంద్రప్రసాద్ని కలిసి, నా పేరు అనామిక, సామంత్ కంపెనీలో నేను కూడా ఒక పార్ట్నర్ని. మీరు మీ ఊరిలో గుడిని పునర్నిర్మిస్తున్నారని, దేవుడికి సంబంధించిన నగల్ని తయారు చేయిస్తున్నారని తెలిసింది. ఆ కాంటాక్ట్ కోసం వచ్చానని అనామిక చెప్తూ ఉంటుంది. ఇక తనైతే, లేదమ్మా, మేము ఆల్రెడీ స్వరాజ్ గ్రూప్తో కాంటాక్ట్ కుదుర్చుకున్నాము అని చెప్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే, ఆ కంపెనీలో కానీ ఫ్యామిలీలో కానీ చాలా సమస్యలు, గొడవలు ఉన్నాయి. మీకు ఆ విషయం మీ దాకా రాకపోవచ్చు. కావ్య, రాజు విడిపోయారు. అసలు రాజు పని మీదే దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఇక మీకు మంచి డిజైన్స్ ఎలా వస్తాయి? మీ ఊరిలో అందరి ముందు మీ పరువు పోతుంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా అని అనామిక చెప్తూ ఉంటుంది. పైగా మా కంపెనీకి ఈ 7 బెస్ట్ అవార్డు కూడా వచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచించి ఆ కాంటాక్టు మా కంపెనీకి ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక జగదీష్ చంద్రప్రసాద్ అయితే, అవునమ్మా, అన్నిటికంటే నాకు పరువే ముఖ్యం. మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, కానీ నాకు కొంచెం సమయం కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇక అనామిక చాలా సంతోషపడిపోతూ, తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇది నా ఫోన్ నంబరు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు పని చేయడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జగదీష్ చంద్రప్రసాద్ అయితే ఆ కార్డు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అనామిక చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి జగదీష్ చంద్రప్రసాద్ రాజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. ఇక ఎంప్లాయీస్ అందరి ముందు రాజుతో అంటూ ఉంటాడు, నువ్వు నీ భార్య విడిపోయారంట కదా, ఆ గొడవలతో వచ్చిన కాంటాక్ట్స్ గురించి కానీ కంపెనీ గురించి కానీ అస్సలు పట్టించుకోవడం లేదని మార్కెట్లో అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు అని రాజును అడుగుతూ ఉంటాడు. ఇక రాజు అయితే జగదీష్ చంద్రప్రసాద్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మా మధ్య గొడవలుండి మేము విడిపోయామన్న సంగతి ఈయన వరకు వెళ్ళిందంటే ఈయన కాంటాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాడేమో అని భయపడిపోతూ ఉంటాడు. నేనేదో ఈ కాంటాక్ట్ గెలిచి ఆ కళావతిని ఓడించి సీఈఓ సీట్లో కూర్చోవాలని కలలు కంటుంటే తీరిగ్గా ఈయన ఇప్పుడు వచ్చి బాంబు పేలుస్తున్నాడే. ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఈ కాంటాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాడేమో. అలా జరగకూడదు. నేను ఈ కళావతి కలిసిన్నట్టుగా ఆయన అనుకోవాలి అని అనుకొని, మేము విడిపోయామని ఎవరు చెప్పారు? విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఒకే చోట ఎందుకు పనిచేస్తారో చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మేమిద్దరం పేపరు డిజైన్ లాగా కలిసిపోయి ఉంటాం కాబట్టి క్లయింట్స్కి బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అని లాజిక్గా మాట్లాడుతుంటే, ఇక జగదీష్ చంద్రప్రసాద్ కూడా అది నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య రాజు మాటలకి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజు కావ్య పక్కగా వచ్చి తన నడు మీద చేయి వేసి, కవర్ చేయలేక చచ్చిపోతున్నానే, నువ్వు కూడా కవర్ చేయని మెల్లగా చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే, మీరు నడు మీద చేస్తే నాకు మాటలు రావండి అంటుంటే, ఇక రాజు అయితే ఆ నాటకాన్ని ఇంకా రక్తి కట్టించాలని కావ్య పడిపోతున్నట్టుగా తన కాల్ని లాగేసరికి తను కింద పడిపోతూ ఉంటుంది. ఇక రాజు తను పడిపోకుండా అలాగే పట్టుకొని అందరికీ సినిమాలో హీరో హీరోయిన్ చూపించినట్టుగా వాళ్ళిద్దరు ఒక ఫోజు పెట్టుంటారు. ఇక అందరూ అయితే అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.